న్యూ ఇయర్కి ఏం చేసావే? ఏం లేదు, ఇంట్లో కూర్చున్నా. నువ్వు? నేను కూడా ఇంట్లోనే కూర్చున్నా. పెళ్ళైన వాళ్ళు ఇంకేం చేస్తారులే. నువ్వు న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నావా? ఏమని? ఇయర్ అన్నా పెళ్లి చేసుకుంటా అని. 2013లో అయిపోయింది మన బ్యాచులర్స్. 2020 వచ్చేసింది. సగం మందికి పిల్లలు కూడా పుట్టేశారు. నీకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకొన్ని రోజులు అయిందనుకో అందరు నేను పెళ్లిగా నిఖిల్ అని పిలుస్తారు. బ్లడీ మ్యారీడ్ ఫ్రెండ్స్. వస్తే బుక్ అయిపోయింది కదా టేబుల్. యా నాకు మెసేజ్ వచ్చింది, 8కి కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. సుశాంత్ వస్తున్నాడు కదా? యా హీ సెడ్ హిల్ కమ్ డైరెక్ట్లీ. ప్రియమన్ డైరెక్ట్ గా వచ్చేస్తున్నాడు. మనం ఇద్దరం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. 7:30కి స్టార్ట్ అయిపోదాం. డన్, బెస్ట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ట్రై ద అవును. ఫిష్. అక్కడ ఫిష్ స్పెషల్ అంట. ఇట్స్ అ మస్ట్ ట్రై. ఎక్కడికి వెళ్తున్నారు జాన్వి? నేను వస్తాను, నాకు ఫిష్ తినాలని ఉంది. అవునా, ఫిష్ తినాలనుందా? ఒక పని చేయి, తొందరగా పెళ్లి చేసుకో, అప్పుడు అందరం కలిసి వెళ్దాం. మేము కపుల్ డేట్ కి వెళ్తున్నాం. నువ్వు సింగిల్ గా చేంజ్ చేస్తావు కబాబ్ మే హడ్డీ లాగా. పద, ఫిష్ తినాలనుందంట. జాన్వి, నెక్స్ట్ వీక్ లాంగ్ వీకెండ్ వస్తుంది, గోవా పోదామా? సంక్రాంతి పండగ పెట్టుకొని గోవా గీవా అంటావేంటి పిచ్చి విధవా? దాని తర్వాత వీకెండ్ సుశాంత్ వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తున్నారు. కష్టం. పోనీ ఆ తర్వాత వీకెండ్ మేము కర్నూలు వెళ్తున్నాం. అసలే చాలా గ్యాప్ వచ్చింది. దాని తర్వాత వీకెండ్ జాన్వి. ఒరే, అది ఇప్పుడే అడిగితే ఎలా చెప్తాను రా? అప్పుడు ఏం పని పడుతుందో అసలు. ఏం జాన్వి, ఎవ్వరు రారు, ఎన్నిసార్లు అడిగించుకోవాలి? బా, ఒక పని చెయ్యి, పెళ్లి చేసుకో, అప్పుడు నువ్వు ఆ పిల్ల కలిసి వెళ్ళొచ్చు. అయినా నువ్వు సింగిల్ రా, నీకంటే పని పాట ఉండదు. మాకెన్ని పనులు ఉంటాయి తెలుసా? వాట్? ఓ షిట్. ఒసే, అంకిత బ్రేకప్ కోట్ ఏదో పెట్టిందే. బ్రేకప్ అయింది అనుకుంటా. అయ్యో, సో సాడ్. అరే, నేను చాలా నుంచి అనుకుంటుండే నీకు అంకితకి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేశారా? మంచి పని అయిందా దానికి బ్రేకప్ అయింది. కలుస్తావా? నో, యాక్చువల్లీ అంకిత కన్నా ఎక్కువ ప్రేరణ సెట్ అవుతుంది. ఒసే లేదే, అంకిత బాగుంటది, ప్రేరణ మరీ పొడుగు అయిపోతుంది. వీడి ప్రేరణ సేమ్ ఇండస్ట్రీ, వాళ్ళకి మాట్లాడడానికి చాలా కామన్ ఉంటాయి. వీడి డెమోగ్రాఫిక్స్ కి సైకోగ్రాఫిక్స్ కి ఆ పిల్ల కరెక్ట్ సెట్ అవుతుంది. అరే, అంకిత ఫిక్స్ అయిపోరా. నో యా, ప్రేరణ డెఫినెట్లీ అ బెటర్ ఆప్షన్. వీడికి పిజ్జా ఇష్టం, దానికి పిజ్జా ఇష్టం. వీడికి ఫోటోలు దిగడం ఇష్టం, దానికి ఫోటోలు దిగడం ఇష్టం. యునో, ఏజ్ కూడా కరెక్ట్ గ్యాప్. సిమిలారిటీస్ చాలా ఉన్నాయి వీళ్ళిద్దరికి. But they have more in common. I think you'll have more in common with Prerna. No, I'm telling you, you'll have more in common. He's a beach person, she's a beach person. కరెక్ట్ గా సెట్ అవుతుంది చెప్తున్నాను. వీళ్ళు హనీమూన్ కూడా కావాలంటే గోవాకో మాల్దీవ్స్ కో వెళ్ళొచ్చు. హే, ఎవరికి ఆ హార్ట్ ఎమోజీ పంపించినావు? చూపి ఫోటో. జాన్వి, ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా స్టోరీకి రిప్లై చేశారనుకో, సింపుల్ గా ఒక హార్ట్ ఎమోజీ పంపించేస్తే టెక్స్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కువ ఫీల్ ఓకే? ఇంకా నీకు పెళ్ళైనట్టేరా. పెళ్ళేంటి జాన్వి పెళ్ళి? ఎప్పుడు పెళ్లి చేసుకొని సావగొడతావు నన్ను. నీదైతే చైల్డ్ మ్యారేజ్, పెళ్లి చేసేసారు నీకు. అసలు లైఫ్ ఎంజాయ్ చేయలేదు నువ్వు. నన్ను కాస్త లైఫ్ ఎంజాయ్ చేయని, ఇంకా ఎన్నో చూడాలి, చిల్లవని. పెళ్ళైతే అవన్నీ ఎలాగో చేయలేము. నాకు తెలియక అడుగుతాను, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకొని ఎందుకు అడుగుతావు చెప్పు? యూ రియలీ వాంట్ టు నో? ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎందుకు సావగొడతారు తెలుసా? పెళ్లి చేసుకోండి అని. బేసిక్లీ మేము మా పెళ్లి మిస్ అవుతుంటాం. అందుకనే ఇట్లా వేరే ఎవరైనా పెళ్లికి వెళ్ళామనుకో, ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తొస్తాయి. మళ్ళీ యూనో వన్స్ అగైన్ ఇంకొకసారి యుల్ రీలివ్ దమ్. అందుకనే మన బ్యాచ్ లో అందరూ అయిపోయారు, నువ్వు ఒక్కడవే మిగిలావు. అందుకని నేను ఇంకా గౌతమి కలిసి అంత సావగొడుతుంటాం. అండ్ ఆల్సో థింక్, ఎన్ని పార్టీస్, ఎంత ఫెస్టివిటీస్, ఫుల్ గా కలర్ఫుల్ గా ఉంటుంది. ఎంగేజ్మెంట్ పార్టీ, బ్యాచులర్ పార్టీ, సంగీత్ పార్టీ, మెహందీ పార్టీ, పెళ్లి, సో మెనీ థింగ్స్. ఎన్ని బట్టలు కొనుక్కోవచ్చు, ఎన్ని ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ పెట్టచ్చు చెప్పు. ఇంకా 10 నిమిషాలు ఉంది, బ్రేక్. కూర్చో, బట్టలు కొనుక్కుందాం పద. లేకపోతే నీకు బట్టలు కొనుక్కోవడానికి నేను పెళ్లి చేసుకోవడం జాన్వి, ఏదో నాకు ఆకలిస్తే నువ్వు బోన్ చేసినట్టు. ఏంట్రా నేను హ్యాండ్ ఇచ్చావు? ఏం లేదురా, నేను సడన్ గా పెళ్లి చూపులు ఫిక్స్ చేశాను. అవునా, పెళ్లి చూపులా? చెప్పలేదేంట్రా? నేను కూడా వచ్చేదాను కదా. నువ్వెప్పుడు వచ్చావు? సర్లే గాని, అమ్మాయి బాగుందా? అంతేం లేదు అక్కడ, మనకు సెట్ కాదు. అమ్మాయి కొంచెం షార్ట్ గా ఉంది జాన్వి. ఓవర్ యాక్షన్ చేయక, అర్థమైందా? నువ్వేంటి 6'4" ఉన్నావా? బాబుల్లో యాక్ట్ చేసావు మరి. దగ్గర నుంచి చూస్తే పోస్ట్ కనిపిస్తాయి, బ్లాక్ హెడ్స్ కూడా కనిపిస్తున్నాయి, ఇంకా సైడ్ కూడా ఉంది. ఓవర్ యాక్షన్ చేయక, అర్థమైందా? ఐఎమ్ ఆల్సో షార్ట్. ఇప్పుడు సుశాంత్ నన్ను పెళ్లి చేసుకోలేదా ఏంటి? ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ నెగటివ్స్ ఉంటాయి. నువ్వు ఇలా అని అన్ని పర్టికులర్ గా గుచ్చి చూసి భూతద్దంలో చూసావనుకో, ఎవ్వరూ నచ్చరు. నీకు లైఫ్ లో ఎవరు దొరకరు. అర్థమైందా? డోంట్ బి టు పికీ డూడ్. బా గాడ్.
జాన్వి ఆ, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పు. పెళ్ళికి ఓకే చెప్దాం అనుకుంటున్నాను జాన్వి. వాట్? పిచ్చా నీకు? సింగిల్ లైఫ్ మళ్ళీ మళ్ళీ రాదు. దీస్ ఆర్ ద గోల్డెన్ డేస్. ఇప్పుడెందుకు? నేను అదే అనుకుంటున్నా, సింగిల్ గా ఉన్నా అయిపోయేది అని. అనవసరంగా పెళ్లి చేసుకున్నా. అదేం జాన్వి, న్యూ ఇయర్ రిజల్యూషన్ పెళ్లి చేసుకో ఫిక్స్ అవ్వని చెప్పినావు కదా జాన్వి. రిజల్యూషన్ నువ్వెప్పుడు రా? ఏ రిజల్యూషన్ రా నువ్వు సీరియస్ గా తీసుకొని పాటించింది? సన్నగవుతానన్నావు, మందు మానేస్తానన్నావు, ఇవన్నీ చేసావా? లేదు కదా. అదేం జాన్వి, అందరం కలిసి కపుల్ డేట్స్కి వెళ్దాం అన్నావు కదా. ఒరే, నెక్స్ట్ టైం కావాలంటే నువ్వు కూడా రారా బాబు. అక్కడ జరిగేది పెద్దగా ఏమి ఉండదు. మీ కంపెనీ ఎలా ఉంది, మా కంపెనీ ఎలా ఉంది, మీకు శాలరీలు ఎంత ఇస్తున్నారు, మాకు శాలరీలు ఎంత ఇస్తున్నారు, ఈ కపుల్ బాగుందా, ఆ కపుల్ బాగుందా, అందరికంటే మనం బాగున్నామా లేదా అని ఒకరినొకరు జడ్జ్ చేసుకోవడం తప్పితే కపుల్ డేట్స్ లో పెద్దగా కాన్సెప్ట్ ఏం లేదురా. మరి ఆ గీత, పింకీ, శ్వేత వీళ్ళందరినీ కూడా పరిచయం చేస్తా అన్నావు. ఒరే, నేను 100 చెప్తాను రా. నేను చెప్పిన ప్రతిదీ చేస్తావా ఏంటి? వెళ్ళి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతావా? మరి బట్టలు కొనుక్కుంటాను, చిల్ అవుతాను, ఫుల్ రెడీ అవుతాను బిల్డప్ ఇచ్చినావు. నా పెళ్లికి చాలా బట్టలు ఉన్నాయిరా. ఆ బట్టలు వేస్ట్ అయిపోతాయని చెప్పి నీ పెళ్లికి వేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు నీ పెళ్లికి సెపరేట్ గా కొనుక్కునేది ఏం లేదమ్మా. ఇప్పుడేంటి వద్దంటావు అయితే? ఏహే చెప్పేసే. ఏహే ఎవడికి కావాలి పెళ్ళి? ఇరిటేటింగ్. షోరా? సరే జాన్వి, చెప్పేస్తా. జాన్వి, సుశాంత్ ఇమ్మన్నాడు. నో. సో క్యూట్. ఐఎమ్ సో హ్యాపీరా. పెళ్లి చేసుకుంటానన్నావు కదా, చేసుకోరా. యునో, వీళ్ళని వాళ్ళని కలవాల్సిన పనుండదు. ఫైనలీ సెటిల్ అయిపోయాం అనే ఫీలింగ్. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ రా. చూడు, నాకు చెట్లంటే ఇష్టం అని చెప్పి సారీ చెప్పడానికి మొక్క పంపించాడు. బేబీ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. లేదు బేబీ, తప్పు నాదే. ఐ షుడెంట్ హ్యావ్ సెడ్ దాట్. నీకు తెలుసు కదా నాకు కోపం ఎక్కువ. యా, ఐ లవ్ యూ. ఓహో, మళ్ళీ మాకు ఈ పీడియో ఒకటి. నిఖిల్ గాడికి పెళ్ళంట.